ఇంకెవరంటాడు? దేవుడు ఎవరి కోసం వచ్చాడు? సర్వ మానవాడి కోసం. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆలోచించేద్దాం ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పిన విధానంలో మనం చూసినట్టయితే మరి దేవుని ఎంతోమంది ద్వేషిస్తున్నారు. అలాంటి వారిని మనం కూడా ద్వేషిస్తే ఇంకా ఎక్కడ మార్పు వస్తుంది? ఒకసారి ఆలోచించి మాట్లాడంటారా? నా విషయంలో కనుక చూస్తున్నట్టయితే నాతో ఎవరు పలకపోయినా నేనే పలకరిస్తాను, నేనే తగ్గించుకుంటా, నేనే పలకరిస్తాను. ఇదివరకు నేను మైకి పెడితే నేను వెళ్తుంటే ఎంతోమంది తిట్టేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఎందుకంటే నేను మైకి పెట్టడం కూడా ఆపేసాను. ఇంకా నన్ను తిట్టేవాళ్ళు ఎవరు లేరు. నేను ఈ సెవెన్ వినేవాడిని, ఈ సెవెన విడిచిపెట్టేవాడిని. అలాగే ఇక్కడ కూడా చూసినట్టయితే లోకంలో దావీదు చెప్తున్నాడంటే అందరూ కొత్త రాస్తూ ఉన్నారంటే ఎవడు ఆశ నాకు కూలి కూడా ఒక 900 ఇస్తున్నారనుకో, ఇంకా ఎక్కువ వస్తే బాగుండేది. ఎవరు ఉండదా? ఉండిద్ది, ఆశ ఉండిద్ది, ఇంకా సంపాదించుకుంటే బాగుండిద్ది. దీని విషయంలో నేను చెప్తున్నాను. గంటా నాగేశ్వరరావు అని ఉన్నాడు, ఆయన పొలం కూడా మేము చేసాం. కానీ ఇప్పుడు బాబురావు పక్కనే చేస్తా ఉన్నాడు. ఆయన సొంత పొలం చాలా ఉంది, 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంది ఆయనకి. ఒక్క చోట 5 ఎకరాలు ఉంది. ఎంతమంది కలిసి ఇవ్వాలి? రోజు వెళ్ళి ఒక్కడే చేస్తున్నాడు. ఎందుకు? నా డబ్బులు ఎవరికి పోకూడదు, దురాశ అయింది. ఎవరు లేడు. మొన్న వారం క్రితం జెండా పైకి ఎత్తాడు. వారం క్రితం ఎవరు తీసుకెళ్ళాడు? ఆ పొలం ఎవరు తీసుకెళ్ళాడండి? ఆస్తులు ఎలాగా ఉన్నాయి ఒకసారి ఆలోచించేద్దాం ప్రియుల. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దురాశ. లోకంలో కూడా సాగుతుంది దురాశ దుఃఖం నాకు చేటు. ఆలోచించేద్దాం ప్రియులారా. ఈ సందర్భంలో మనం చూసినట్టయితే మనం ఈ యొక్క స్వార్థ కుడికలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎంత ఇస్తే దానితో తృప్తి పడటమే దేవుడు చెప్పింది. నీకున్న దాన్ని బట్టి తృప్తి పడాలి. అలాగే ఈ స్వార్థ కూడికల ద్వారా ఈ దురాశతో ఉన్న వారందరూ కూడా తృప్తి పడే విధానాన్ని నేర్చుకోవడం కోసమే ఈ యొక్క స్వార్థ కూడికలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే చాలామంది కొంతమంది దేవుడిస్తే తింటాను అంటాడు. కొంతమంది ఏమో రాజిస్తే తింటాను అన్నాడు. ఎవరిస్తే తిన్నారు? దేవుడిస్తే తిన్నాడు. ఎందుకంటే రాజిస్తే తింటాను అంటా ఉన్నాడు. ఒక రాజు ఇసురు పుట్టేసి ఒక గుమ్మడికాయ నిండా పెద్ద గుమ్మడికాయ ఇచ్చి ఆ గుమ్మడికాయ నిండా ధనం పెట్టి ఎలాగుందో గుమ్మడికాయ అలాగా సీల్ చేసి ఇక వాడి జీవితాంతం సరిపోయేటట్టు ధనాన్ని ఇచ్చేసాడు. ఆ ధనాన్ని దానిలో ఇమిడి చేసాడు. తర్వాత వీడు నెక్స్ట్ రోజు రాజిస్తే తింటాను అని వచ్చాడు. రాజిస్తే తింటానని వచ్చాడు. అలాగే వీడు రాజిస్తే అబ్బాయి రా అన్నాడు. వచ్చాడు. రాగానే అరే ఇదిగోరా తీసుకెళ్ళి తిన్నా అని ఇచ్చాడు. వాడికి గుమ్మడికాయ అంటే చాలా ఎలర్జీ. ఇక వాడి మనసులో ఏమనుకున్నాడో ఇక దాన్ని మనం ఇక ఏం ఊహించుకున్నాడో దాని గురించి మనకు తెలియదు. అయితే వీడికి ఎదురుగా ఒకడు వస్తా ఉన్నాడు. వీడేమంటున్నాడు? దేవుడిస్తే తింటాను అని వస్తా ఉన్నాడు వీడికి ఎదురుగా. వీడేం చేశాడు? ఒరేయ్ ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఒరేయ్ ఇట్లా అన్నాడు.
ఏంటంటే, అరే దేవుడి ఇస్తే తింటాను అంటున్నావు కదా, ఈ గుమ్మడికాయ తీసుకెళ్ళి తిన అన్నాడు. ఈ గుమ్మడికాయ తీసుకెళ్ళి తినన్నాడు. ఈ గుమ్మడికాయ ఇంటికి వీడు గుమ్మడికాయ ఎంతో ఆప్యాయతగా తీసుకున్నాడు. సంతోషంగా దేవుడు ఈరోజు నాకు ఈ గుమ్మడికాయ ఇచ్చాడని అంటే తృప్తి, ఉన్నదానితో తృప్తి పడతాం. ఎందుకంటే ఇక తృప్తిగా ఈ గుమ్మడికాయ తీసుకున్నాడు. ఆహా, ఈరోజు నా కుటుంబాన్ని అంతటి కూడా దేవుడు ఇది ఇచ్చాడు కావాలని దాన్ని తృప్తిగా తీసుకెళ్ళి కత్తి పెట్టి పాస్ట్ అంటే ఇదేనాక బాట బాట అంటుంది. తీరా కత్తి పెట్ట పోయి పోసి తీస్తే ఏముంది? ఇక ధనం. వాడు ఏమైపోయాడు అసలు ఎలాంటి, ఇక చూడండి, ఇక అంత ధనము అంటే ఎలాంటి ఊహంలోకి వెళ్ళిపోయాడు. దేవుడిని ఎంతగా స్థుతించాడు. ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. అందుకని ఈ యొక్క స్వార్థ కుడికులు, ఇలాంటి దురాశతో ఉన్న వారందరూ కూడా తృప్తి పడాలి. ఒకటి దాని కొరకు ఒకడు ఆశపడకూడదు, ఒకరినొకడు మోసం చేసుకోకూడదు. అందుకనే కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దురాశతో ఉన్నవారు మారాలని స్వార్థ కుడికులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే మనందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలు ఏం చేసామంటే, అయ్యా మా గ్రామానికి, మా కాలనీకి ఎలాంటి వర్తమానం కావాలో అని మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన యొక్క గ్రామానికి కావలసిన వర్తమానాన్ని దేవుడు సంపూర్తిగా అందించాడు. అయితే మన గ్రామం వారు చెప్తున్నారు, మనం రాలి వారు కూడా మరలా ఈ యొక్క డానియేలు గారిని, మరలా సువార్త బాబు గారిని పిలవనప్పండి అంటున్నారు. అలాగే వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు చిన్న హెచ్చరికను దేవుడు దీవించును గాక. అలాగే సమయంలో మరి